చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఏం చేస్తారమ్మా? సార్ నేను తెలుగు డిపార్ట్మెంట్లో సీసీగా పనిచేస్తున్నాను. సీసీగా పనిచేస్తాం. మీరేంటమ్మా సంఘాల? నువ్వు గ్రూప్ మెంబర్గా? ఎవరు మీ అధ్యక్షుడు? ఎవరు మీ గ్రూప్ లీడర్? ఎవరు? భారతి. ఎంతమంది మెంబర్లు ఉన్నారు? ఇది ఊరంతా కలిసి. మళ్ళా దాంట్లో సబ్ గ్రూపులు ఉంటాయి కదా? ఎన్ని గ్రూపులు ఉన్నాయి? 45 గ్రూపులు ఉన్నాయి. మీరేంటి ఈ ఊరికి ఆర్గనైజ్ చేస్తారా? ఎట్లా నీ హోదా ఏంటమ్మా? డిసిగ్నేషన్? నువ్వు కూడా మెంబర్వేనా? అక్కడ ఉంది. అంటే మనకి ఇక్కడ T4 సర్వే ఉంది కదా సార్, మనం చేసాం కదా. దాని గురించి మేమంతా మీరు ప్రవేశపెట్టిన పథకాల్లో ఇది చాలా ముఖ్యమైన పథకం సార్. ఎందుకంటే పేదవాళ్ళని గుర్తించి వాళ్ళ జీవన విధానం మెరుగుపరచడానికి, వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వడానికి, ఒక మార్గదర్శనం ఎంపిక చేసి వాళ్ళకి అనుసంధానం చేసి వాళ్ళ అభివృద్ధి వైపు ప్రధానంగా అడుగులు వేయడానికి, అంటే పేదరికం అనేది పూర్తిగా నిర్మూలించాలన్నది మీ కల సార్, ఆశయం సార్. దానికి ఈ యాప్లో మాకు చాలా ఉపయోగపడుతుంది సార్. దాని గురించి మేము అందరం కూర్చొని ఈ పథకం మన సార్ పెట్టారు, దీనివల్ల మనకు ఎంతో లాభం ఉంది, మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఈ ట్రైలరింగ్స్ అవన్నీ మీరు కొత్తగా ఇప్పుడు ట్రైలింగ్స్ ఇస్తున్నారు సార్. దాంట్లో ఈ అమ్మాయిని ఎంపిక చేశాం సార్. ఈ అమ్మాయి ఆయనకి ఒంట్లో నొప్పి సార్. నాకు నా మీద నా కుటుంబం ఆధారపడి ఉంది. ఇంతలో మీరు ప్రవేశపెట్టిన మిషన్ ఇస్తామన్నారు సార్. నాకు వచ్చి పెట్టుకొని నా కుటుంబాన్ని అభివృద్ధి గేదెలు మహాలక్ష్మి సార్. అంతటా బాగాలేదు సార్. కాలు గోల్ క్యాన్సర్ చేస్తుంది, బాగా నడవలేదు. మా బాబు బీటెక్ చేశాడు సార్. జాబ్ గేదెలు పెట్టుకొని ఎన్ని గేదెలు ఉన్నాయమ్మా? 3 గేదెలు ఉంటే మొన్న కొంచెం నడుము వాళ్ళంటే గేదెలే పెట్టుకుంది సార్. అప్పుడు ఎంత వచ్చేది? ఇప్పుడు ఎంత వస్తుందమ్మా? లాభ వచ్చింది సార్ అప్పట్లో. ఇప్పుడు ఎంత కొంచెం లాభ వస్తుంది. 10,000 వస్తుంది. ఓకే. నువ్వమ్మా? బొట్టు పెట్టుకొని బతుకు అబ్బాయి పెట్టుకున్నాడు. అబ్బాయి సాక మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. బొట్టులో నువ్వు అమ్ముకోవాలి. ఆ అబ్బాయి పెట్టుకున్న బొట్టు నేను సాగించుకున్నాను సార్. ఎంత వస్తుందమ్మా ఆదాయం? ఎంతో 100 రూపాయలు ఇస్తాను. వారానికి 100 రూపాయలు వస్తుంది. ఏదన్నా ఖర్చు ఏదన్నా రోజు తీసుకొని 10 కేజీలు తెచ్చుకున్నాను. ఏం చేయాలనుకున్నావు? అదే ఏదన్నా చిన్న లోన్ ఇస్తే ఏం చేస్తావు చెప్పు. ఏది తెచ్చుకున్నాను. ఏం తెచ్చుకోండి. ఇద్దరికి 2 గేదెలు ఇచ్చి ఎట్లా చేయాలి వర్కౌట్ చేయాలి. నువ్వమ్మా? వ్యవసాయం చేసుకుంటాము. మా ఇల్లు వ్యాపారవేత్తలకు మారాలన్న మీ ఉద్దేశం మేరకు డ్వాక్రా రుణం తీసుకొని చిన్న టెంట్ హౌస్ పెట్టుకున్నాం సార్. పిల్లల్ని చదివించుకుంటాం. ఇంకా పెట్టుకోవాలి కదా? పెట్టుకున్నావా? ఎంత వస్తుంది ఆదాయం దాంట్లో? నెలకు వచ్చి 15,000 దాకా వస్తుంది. 15,000 వస్తుంది. దాన్ని కొంచెం పెంచుకుంటే ఏమైనా ఆదాయం దొరుకుతుందా? చేస్తే ఎంత ఆదాయం వస్తుంది? మార్కెట్ ఉందా? డిమాండ్ ఉందా? మీ గ్రామంలో చుట్టుపక్కల డిమాండ్ అయితే ఉంది. ఈ అమ్మాయి కూడా లోన్ ఇప్పించేసారు. నలుగురికి ఎట్లా చేయాలో నలుగురిని వర్కౌట్ చేయండి. మాట్లాడదాం. ఓకే అమ్మా. గుడ్. బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఏంటమ్మా ఏమి ఇక్కడ ఏ మండలంలో ఇవన్నీ? బాపట్ల మండలం చిరుజమ్మపాలెం గ్రామంలో 2002లో డ్వాక్రా గ్రూప్లో జాయిన్ అయ్యాను సార్. అప్పటి నుండి బ్యాంక్ లింకేజ్ ఇప్పటి వరకు 5 లక్షల రూపాయల వరకు రుణం తీసుకున్నాను సార్. రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతూ వ్యాపారాన్ని అభివృద్ధి చెందుతూ నేను ఉపాధి పొందుతూ నాతో పాటు 4 ఉపాధి కల్పిస్తున్నాను సార్. సీడ్ క్యాపిటల్ ద్వారా 40,000 రూపాయలు రుణాలు తీసుకున్నాను సార్. అతి తక్కువ వడ్డీతో రుణాన్ని తీసుకున్నాను సార్. మీరు ఈ అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు. ఓఎన్డీసీలో కూడా ఈ మధ్యనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను సార్. ఇప్పటి వరకు ఓఎన్డీసీలో ఏమైనా ఆర్డర్స్ వచ్చాయమ్మా? తక్కువ ఆర్డర్స్ వచ్చినాయి సార్. అంటే ఈ మధ్యనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను సార్. ఇప్పటి వరకు ఎట్లా అమ్ముతున్నావు అమ్మా దీన్ని నువ్వు?
వస్తుంది. అంటే ఎట్లా అమ్ముతున్నావు, ఎక్కడ అమ్ముతున్నావు? మా ఊర్లోనే సార్. అంటే వాళ్ళు ఆర్డర్స్ ఇస్తారు సార్, దాన్ని బట్టి నేను ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను సార్. అంటే ఊర్లో వాళ్ళకి ఊర్లో వరకు వాళ్ళు తెలిసిన వాళ్ళకి చెప్పడం ద్వారా ఇలా ఎక్స్పాండ్ అవుతా బిజినెస్ పెరుగుతుంది సార్. నేను కలెక్టర్ ఆఫీస్లో కూడా ప్రతి అంటే PGRSకి గ్రీవెన్స్ డే రోజు కూడా ఎక్కడ ఉంటుంది ఇవిడ? బాపట్ల పక్కనే జమ్మలపాలెం. బట్ అక్కడ నుంచి కలెక్టరేట్కి వాళ్ళందరికి ఇస్తూ ఉంటాం. ఇస్తాను సార్. ఓకే అమ్మా, గుడ్. సార్ ఒక చిన్న విన్నపం సార్, అంతా బాగానే ఉంది సార్. మంత్లీ అది కూడా మంత్లీ 80,000 రూపాయల వరకు నేనైతే దీన్ని సేల్స్ చేసుకోగలుగుతున్నాను. మంత్లీ ఇన్కమ్ కూడా 20,000 వరకు ఉంది సార్. కాకపోతే మా బాబుకి ఒక చిన్న అనారోగ్య సమస్య రావడం వల్ల ఇంకా అంటే గవర్నమెంట్ నుండి ఏమైనా హెల్ప్ చేయగలుగుతారు సార్? ఏం కావాలని? అంటే అది దీర్ఘకాలిక సమస్య సార్ తనది. అది లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ తనది. అది 65 డోసెస్ అని ఒక జెనెటికల్ డిజార్డర్ సార్. అది క్యూర్ అయ్యేదైతే లేదు సార్. మెడిసిన్ ద్వారా దాన్ని మనం కాపాడుకోవడం జరిగింది. చూసిన రికమెండ్ కలెక్టర్ చెప్తాను, చేస్తాను. వర్మ చూసుకోండి. ఏంటమ్మా మీరేంటమ్మా? సార్ నేను చైనా ట్రిప్లో ఉన్నాను సార్. చేసేవాళ్ళు డ్వాక్రా గ్రూప్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ తక్కువ అమౌంట్ ఇంట్లో వాడేసేసుకొని అట్లా అయిపోయింది సార్. ₹1,00,000 అట్లా ఇచ్చిన దగ్గర నుంచి చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టుకొని చిన్న సిల్క్ చీరలు మొదలు పెట్టుకొని తర్వాత చిన్న చిన్న మగ్గాలు పెంచుకున్నాం సార్. ఇప్పుడు 2 లక్షల లోన్ తీసుకున్నాం 5 లోను. 5 లక్షల లోన్ తీసుకున్న తర్వాత 10 మగ్గాలు మేమే నేర్పిస్తాం సార్. ఇది మొత్తం నా సొంత మగ్గాలే. నేర్చుకోవడం పెద్ద వ్యవస్థ మాస్టర్ వ్యవస్థలా అయిపోయింది సార్. మళ్ళీ మీరు చేసిన ఇప్పుడు ముద్రాలోను చైనా ముద్రాలోను ఇచ్చారు కదా సార్, దానికి ధన్యవాదాలు సార్. దాని ద్వారా ఇంకొంచెం వ్యాపారం ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. ఇప్పుడు హ్యాండ్లూమ్స్ కూడా మనం 200 యూనిట్లు ఇచ్చాం కదా సార్. దానికి చేనేతల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. దాంట్లో కూడా నెలకు మీకు ఎంత లాభం వస్తుందమ్మా? ఎంత కడుతున్నప్పుడు కరెంట్ ఛార్జ్? కరెంట్ ఛార్జ్ మాకు 500 వరకు వస్తుంది సార్. ఇప్పుడు 200 యూనిట్లు వచ్చిన ₹500 మీకు కరెంట్ ఛార్జ్కి బెనిఫిట్ వస్తుంది. ఓకే మేడం. మీరేంటమ్మా? ఫస్ట్ ప్లేట్ వెంకటేశ్వరమ్మ సార్. మా చిన్నగా సోదరాలు సార్. పద్మావతి గ్రూప్ సార్. పికిల్స్ తయారు చేస్తాను సార్. ONDCలో 3 లక్షల లోను తీసుకున్నాను సార్. పిఎం లక్వై కింద తీసుకొని విదేశాలకు కూడా పికిల్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను సార్. నేను ఓన్గా తయారు చేసుకుని ఇప్పుడు ఎంత అమ్ముతున్నావు? 250 అమ్ముతాను సార్ కిలో. ఎంత మేరకు అమ్ముతున్నాం? నెలకు ₹1,00,000 దాకా అమ్ముతాను సార్. ఒక 30,000 నాకు మిగులుతాయి సార్. మీ వల్ల ONDCలో అమ్ముతున్నాను సార్. ONDCలో ఎంత పోతా ఉందమ్మా ఇప్పుడు? 10 కిలోల పైన అమ్ముతున్నాను సార్. ఇప్పుడు స్టార్ట్ చేశాం కదా సార్. అప్పటి నుంచి 10 కిలోల పైన పోతుంది. ఇప్పుడు ఆర్డర్లు చాలా వచ్చినాయి సార్ దయ వల్ల. ఓకే, మంత ఎక్కడ అమ్మేదాన్ని నువ్వు? నేను ఇంటి దగ్గర తయారు చేసుకునేదాన్ని సార్. అదివరకు ఊర్లో అమ్ముకునేదాన్ని సార్. క్వాలిటీ ఎట్టుందమ్మా? ఇప్పుడు కరుణ కన్నారు అక్కడ డాక్రా ఉమెన్ డైరెక్టర్ ONDCలో లోన్ తీసుకున్నాను సార్. ఇప్పుడు పొదుపులో 2003 నుంచి మీ దయ వల్ల ఆ రోజు గ్రూప్ లో జాయిన్ అయ్యి చిన్న కుటీరంతో ఉన్న వాళ్ళం ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చాను సార్. బాబుని మీ దయ వల్ల లండన్ పంపించాను సార్. పంపించాను సార్. పికిల్స్ తయారు చేసుకుంటూ మీరే సార్ మాకు స్ఫూర్తి. 3 లక్షలు లోన్ ఇచ్చారు సార్. ₹1,00,000 సబ్సిడీ ఇచ్చారు సార్. నా ఇప్పుడు దీనివల్ల ONDC వల్ల ప్రపంచం మొత్తం మార్కెట్ చేసే అవకాశం వచ్చింది. చిన్న కోరిక సార్, మన ఇండియానే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ONDC ద్వారా వెళ్ళాలని సార్. అది చేస్తామా? ఇప్పుడు 10 దేశాలు పంపిస్తారు. ఇప్పుడు ఈ ONDC కరెక్ట్ ఈ పక్క వచ్చండి. ONDCది కొంచెం మీరు స్ట్రీమ్ లైన్ చేసి ఆ ప్లాట్ఫామ్ ని షీఈ్ ఏబుల్ టు డూ వెల్. ఇక్కడ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ ఇస్ ఇంపార్టెంట్. రెసిపీ ఒకసారి టెస్ట్ చేసి R&Dలో ఇంకా ఇంప్రూవ్ చేయగలిగితే రెసిపీ ఇంప్రూవ్ చేయించడం. ఇప్పుడు 10 దేశాలు పంపిస్తున్నారు మేడం. 10 దేశాలు పంపిస్తా ఉంది. ఈ ONDC ద్వారా పోతే మాకు సంతోషంగా ఉంటుంది. ఇంకా ఎక్కువ వస్తుంది. పెట్టినందుకు చాలా ఆవిడ వేసే ట్రెడిషనల్ వ్యాపారానికి తోడుగా ONDC పెట్టండి. ఆ ONDC ప్లాట్ఫామ్ మీరు కూడా మానిటర్ చేసుకోవచ్చు. ఆల్ కలెక్టర్స్ అదే మరి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ చేయాలా, బ్రాండ్ ప్రమోట్ చేయాలా, అదే మరి రెసిపీ కూడా చేయాలా అది చెప్పాను కదా. మళ్ళీ లాస్ట్ టైం మీరు వర్కౌట్ చేయమని చెప్పాను కదా. అది కూడా చేస్తే అది చేసి ప్యాకింగ్ లేకపోతే ఇక్కడి నుంచి రెసిపీ ఎవ్రీథింగ్
ఎట్లా వాళ్ళను కరెక్ట్గా చేస్తే ఇలాంటి వాళ్ళు ఇనిషియేటివ్ మనం కిల్ చేయకూడదు. మళ్ళీ వాళ్ళు ఇనిషియేటివ్ చేసి అవసరమైతే ఇప్పుడు ఆవిడ కొంచెం మెషినరీ పెట్టింది, ఆ మెషినరీని ఏమైనా ఇంప్రూవ్ చేయగలుగుతారా ఇంకా మోడర్నైజేషన్? ఏ టెంపరేచరు, ప్రాసెస్ ఏంటి, ఆవిడ ఏం చేస్తా ఉంది, ఇంకా బెటర్గా చేస్తాం, అక్కడి నుంచి స్టోర్ చేసిన ఎంత టైము, ఇవన్నీ కూడా దర్ ఇస్ సైన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. బట్ ఆవిడ నాలెడ్జ్ ప్రకారం ఆవిడ చేస్తా ఉంది. మీరు వర్కౌట్ చేస్తే విల్ హ్యావ్ ఏ ఎక్సలెంట్ ఆపర్చునిటీ. నువ్వేం చేస్తున్నామ్మా? నా పేరు శిరీష సార్, సంతరావు చిన్నగంజమని మధురకులం సార్. ఏం చదువుతున్నావు? నేను చదువుకున్నావు? 10th క్లాస్ అయిపోయింది సార్. 10th. నువ్వే చదువుకున్నామ్మా? 10th అమ్మా. నువ్వమ్మా బీకామ్ చేసావు? 10th క్లాస్ అయిపోయింది సార్. నేను 1999 గ్రూప్ స్టార్ట్ చేశాను సార్. 2002లో గ్రూప్లో అడ్మిట్గా చేశాను. 2011 సంవత్సరం గ్రూప్లో తొలగించేశారు సార్. చిన్నపిల్లలు పెట్టుకొని చిన్నగా జీవనోపాధి చేశాను సార్. పిల్లలకు వచ్చి డిగ్రీ అయిపోయింది. బాబు ఖాళీగా ఉంటుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఎంజీవీ కొత్తగా ఇచ్చారు సార్. బాబు డీజే బాక్సులు పెట్టుకుని బాబుని అడ్డం పెట్టుకొని డీజే బాక్స్ స్టార్ట్ చేశాను సార్. డీజే బాక్స్ స్టార్ట్ 7 లక్షలు సార్ గ్రూప్లో. ఎంత ఇచ్చారు మీరు? 7 లక్షలు ఇచ్చారు సార్ మన ప్రభుత్వంలో. 2,35,000 మీరు మాకు సబ్సిడీ ఇచ్చాం. ఇప్పుడు డిమాండ్ ఉందా? డిమాండ్ ఉందా? డిమాండ్ స్టార్ట్ అయింది మొన్నే సార్ స్టార్ట్ చేసింది. డిమాండ్ స్టార్ట్ అయింది. ఎన్ని రోజులు అయిందమ్మా ఇప్పటికి? ఇప్పటికి ఒక 10 రోజులు అయింది సార్ స్టార్ట్ చేసుకుని. ఒక కాయతోటి నేను ఏఎన్ఎం పూర్తి చేసుకుని ఖాళీగా ఉంటున్నాను సార్. నా వయసు కూడా అయిపోయి వచ్చింది. నేను మొన్న అప్లికేషన్ అప్లై చేసుకున్నాను సార్. ఏదైనా అవకాశం ఉంటే నాకు జాబ్ కూడా సరే చూడండి, ఏదైనా ఉద్యోగం ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మేడం గారు నమస్కారం. ఓకే అమ్మా, గుడ్. తీసుకొని డబ్బులు ఇవ్వండి, 10,000 ఇవ్వండి. ఓకే అమ్మా. 30 సార్. 12,000. ఇంకేమి ఉన్నాయమ్మా నీ దగ్గర? టైం ఓకే అమ్మ, మీరు అది ఇవ్వండి. అది ప్యాక్ చేయమని డబ్బులు ఇచ్చి ముందు చూస్తుంది. ముందు చూసింది కదా.